హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు కూడా నా ఫ్యామిలీనే. గుడ్ మార్నింగ్ అందరు. ఇక్కడ ఆనియన్ పకోడీలు కనిపిస్తున్నాయి కదా, నోరు ఊరుస్తున్నాయి కదా, వేడి వేడిగా భలే ఉన్నాయి కదా. ఇంకా మీరు కూడా చేసుకొని తినండి. ఎట్లా చేయాలో మీకు కూడా చెప్తాను ప్రాసెస్. ఇప్పుడు ఈ పకోడీకి కావలసిన ఐటమ్స్ చెప్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగు కట్ చేసుకొని పెట్టుకోవాలి. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1.5 స్పూను, అల్లము ఫ్రెష్గా దంచుకొని పెట్టుకోవాలి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1.5 స్పూను, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఉల్లిగడ్డలని కట్ చేసుకోవాలి. ఎలా అంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలా అయితేనే పకోడీలు బాగా వస్తాయి. పకోడీకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా కట్ చేస్తే ఆనియన్స్ని. ఇప్పుడు నేను మీకు కూడా దగ్గర నుంచి చూపిస్తాను ఎట్లా కట్ చేయాలో అనేది ఆనియన్స్ని. ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. ఇప్పుడు నేను ఎట్లా కట్ చేస్తున్నానో చిన్న కట్ చేసుకోవాలి. ఇది అనేది ఇంకొక ఆనియన్ అన్నది తీసుకొని కట్ చేస్తున్నాను. ముందు ఇట్లా కట్ చేసి చూపెట్టాం కదా, అలా కోసుకోవాలి. ఇట్లా కోసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి అన్నట్టు. కలుపుకుంటే ఏంటంటే సన్నగా పొడిగా వస్తుంది. ఇట్లా రావాలని చెప్తున్నాను. ఉల్లిగడ్డను సన్నగా కోసుకొని పొడుగు చేసుకున్నాం కదా, దీనికి అనేది 1 స్పూన్ పచ్చిమిర్చి వేద్దామని చూస్తున్నాను. చూపిస్తున్నాను చూడండి మీకు. 1 స్పూన్ పచ్చిమిర్చి వేసుకోనని, ఇంకొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాను. బాగుంటుంది కదా స్పైసీగా అన్నట్టుగాను కొంచెం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి. అలా అయితే బాగుంటుంది, కొంచెం కారంగా తింటే బాగుంటుంది కదా, నాకు అనిపించి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు పచ్చిమిర్చిని. నెక్స్ట్ అనేది అల్లం దంచుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ అనేది అల్లం వేసుకుంటున్నాం. ఇప్పుడు దంచుకున్న ఫ్రెష్గా ఉన్న అల్లంని వేసుకోవాలి. 1 స్పూను అల్లం ఇప్పుడు అందులో వేసుకోవాలి. అల్లంని వేసుకున్న తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడిని వేయాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది. వేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర పొడిని 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ చాలు, అయితే కొద్దిగా వేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అన్నీ వేసాను కదా, ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ అనేది కలుపుకోవాలన్నట్టు మంచిగా. అట్లా అన్నీ మిక్స్ అవ్వాలి కదా, పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి అన్నీ మిక్స్ అవ్వాలి కదా అని అట్లా కొద్దిసేపు అట్లా కలుపుతున్నాను. నేను వేసిన ఐటమ్స్ అనేవి ఉల్లిగడ్డలో కలవాలి కదా, అలా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండాలి ఉల్లిగడ్డల్ని. ఉల్లిగడ్డ కలుపుతూ ఏంటంటే కొంచెం నీరు వస్తుంది కదా. కలపడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది నేను 1 స్పూన్ ఉప్పును వేసుకొని కలపాలి. మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఉప్పు వేసాం కదా, కొద్దిసేపు అలా కలపాలన్నట్టు ఒక 5 minutes అట్లా కలుపుతూ ఉన్నట్టు ఉప్పు కూడా కలుస్తుంది కదా, అట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అలా కలుపుతూ ఉంటే ఏంటంటే ఉప్పు కూడా కలిసిపోతుంది. అలా ఈవినింగ్ టైంలో మీ పిల్లలకు మీ వాళ్ళకు చేసి పెట్టండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఉల్లి పకోడీని. ఇప్పుడు నేను శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి అనేది 1 కప్పు శనగపిండి వేసుకోవాలన్నట్టు. అట్లా 1 కప్పు శనగపిండితో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ వేయని అవసరం లేదు దీనికి. ఆల్రెడీ ఉల్లిగడ్డ వాటర్ ఊరొచ్చింది కదా, అట్లా కలుపుతూ ఉన్నట్టు అందులోనే మిక్స్ అయిపోతుంది అన్నట్టు పిండి. అలా కలుపుతూ ఉండాలి. అట్లా కలిసిపోవాలి కదా పిండి. అట్లా కొద్దిసేపు కలిపిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొక ఐటెం వేయాలి. ఏంటిదంటే చెప్తాను ఇప్పుడు. బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి 1.5 స్పూన్ వేసుకుంటే ఏంటంటే క్రంచిగా ఉంటుంది అన్నట్టు. అది 1 స్పూన్ ఇంకొంచెం తీసుకుంటే సరిపోద్ది బియ్యం పిండి. అంతే చాలు అని అనుకొని వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకుంటే ఏంటంటే క్రంచిగా వస్తుంది అన్నట్టు ఆనియన్ పకోడీ అనేది. శనగపిండి బియ్యం పిండి మంచిగా ఉల్లిగడ్డలు కలిసిపోవాలన్నట్టు.
వాటర్ పోయని అవసరం లేదు, అలానే నీళ్ళు ఉంటుంది కదా, అట్లా కలిసిపోతూ ఉంటుంది. మనకు అవసరం అయితేనే వాటర్ అనేది కొద్దిగా అంటే కొద్దిగా 1 స్పూన్ అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది, చాలు. ఇట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిగా గట్టిగా ఉంది కదా అని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, అంతే చాలు వాటరు. అట్లా కొంచెం పోసుకుంటున్నాను వాటర్, నేను కొంచెం కలుపుకోవాలిగా. అట్లా వాటర్ పోసి కొద్దిసేపు అట్లా కలుపుతూ ఉండాలన్నట్టు. కొంచెం జోరు ఉంటే చాలు, మరి అంత గట్టిగా ఉండొద్దు, మరి అంత మెత్తగా ఉండొద్దు, మధ్యలో ఉండాలన్నట్టు. ఇప్పుడు నేను కలుపుతూ ఉండాలి. ఎట్లా రావాలి పిండి కదా, అట్లా ఇప్పుడు ఇట్లా రావాలి పిండి అని చూపిస్తున్నాను మీకు దగ్గర నుంచి. ఇంత లూజ్ ఉంటే చాలు అన్నట్టుగా, మీడియం సైజుగా అలా వస్తే చాలు. ఇప్పుడు మీకు ఉండగట్టి కూడా చూపిస్తాను ఎట్లా ఎట్లా వాడాలన్నట్టుగా. కొద్దిగా చూసారా, అట్లా జారిపోవాలన్నట్టు పిండి. నేను కలిపి మరి దగ్గర నుంచి మీకు చూపిస్తాను, ఇట్లా పడిపోవాలన్నట్టుగా. ఇట్లా వస్తే చాలు, ఇది పర్ఫెక్ట్గా కలిపినట్టుగా మనం. ఇప్పుడు నేను మూత పెడుతున్నాను, ఒక 5 మినిట్స్ నానాలి. ఇప్పుడు నేను స్టవ్ పైన బాండి పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. పకోడీకి వేయించుకోవడానికి అనేది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి, ఒక 5 మినిట్స్లో హీట్ అవుతుంది ఆయిల్. నేను ఆయిల్ పోసాను కదా, అది ఆయిల్ వేడి అవ్వాలని చెప్తున్నాను అక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తాను పకోడీలు వేసేటప్పుడు. ఇప్పుడు చూడండి దగ్గర నుంచి, ఇది ఆయిల్ వేడెక్కుతుంది కదా దగ్గర, అలా నూనె వేడెక్కగానే పకోడీలు వేసుకోవాలన్నట్టు. అట్లా వేసుకుంటే ఏంటంటే అట్లా పొంగుతుంది కదా, అట్లా నేను కొద్దిసేపు అట్లా 5 మినిట్స్ అట్లా వదిలేయాలన్నట్టు పకోడీలు వేసేటప్పుడు. ఇంకా నేను మనకి ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. బాండీలో మీ బాండీ సైజుని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇంత సరిపోతుందని వేసుకుంటున్నాను, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చూస్తున్నాను. అట్లా వేసుకుంటే ఏంటంటే మంచిగా వస్తుంది కదా పకోడీ అన్నట్టుగా. పకోడీలు వేసేటప్పుడు మంట అన్నది చిన్నగా పెట్టాలి. పకోడీలు అంతా వేసిన తర్వాత ఏంటంటే హై పెట్టుకొని కాల్చుకోవచ్చు. సిమ్లో అయినట్టు ఒక 5 మినిట్స్ అట్లా వేగాలన్నట్టు. వేగితే ఏంటంటే మంచి క్రంచిగా వస్తుంది అన్నట్టు. ఇలా ఆయిల్లో ఎర్రగా కాలాలి, మరీ అంత ఎర్రగా కాదు, మరీ అంత లైట్గా కాదు, మీడియం రెడ్ కలర్ వస్తే చాలు, అయిపోయినట్టే ఆనియన్ పకోడీ. ఇలా అయితే అయినట్టు. ఇంకొంచెము అనేది వేగాలన్నట్టు, ఇంకొంచెం రెడ్ కలర్ వస్తే ఇక పర్ఫెక్ట్గా వచ్చినట్టే, ఎర్ర కలర్ వస్తే. ఇలా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఆనియన్ పకోడీ చేసుకొని తింటే ఉంటుంది, ఆహా, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, ఫ్రెండ్స్కి, ఇంటికి వచ్చిన వాళ్ళ గెస్ట్లకు చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు ఆనియన్ పకోడీ. అలా నేను మీతో చెప్తున్నా కదా, ఆలోపు నా పకోడీలు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసి ప్లేట్లకు షిఫ్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు. అలా అన్నట్టు ఎర్రగా కాలితే చాలు, మరీ అంతగా ఎర్రగా కాదు, మరీ అంతగా లైట్గా కాదు, మీడియం మీడియం రెడ్ కలర్ వస్తే చాలు. మన పకోడీలు అనేది వేడివేడిగా రెడీ అయినట్లే. ఇప్పుడు మనం అనేది రెండవ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను ఒక వాయ వేసి పెట్టిన కదా, అయితే ఇప్పుడు నేను రెండవ కూడా వేసుకున్నామని చూస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకొని చేసుకోండి, మీకు ఎంత కావాలన్నా. మేము మాకు సరిపడా చేసుకుంటున్నాము. ఇందాక పిండి వేసాం కదా, ఒక 5 మినిట్స్ అనేది వదిలేయాలి. వదిలిన తర్వాత ఏంటంటే కొంచెం ఎర్రగా కాలంగానే కలుపుకోవాలి అన్నట్టు. అట్లా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు, కలుపుతూ ఉంటే ఇట్లా ఎర్రగా అవుతుంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను పకోడీలు అయినాయి, ఎర్రగా వేగిపోయినాయి. ఆ పకోడీలు తీసుకొని ఇంకా ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంతకున్న పకోడీలు ఏమో వేరే ప్లేట్లో ఉన్నాయి, ఇప్పుడైన పకోడీలు ఈ ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. ఈ కరివేపాకుని ఆయిల్లో వేసేటప్పుడు మీకు చూపెట్టలేదు, మిస్ అయింది ఆ వీడియో అనేది, సారీ.
ఆ కరివేపాకు అట్లా వేసి ఇట్లా డెకరేట్ చేస్తే బాగుంటుంది. నేను థంబ్నెయిల్ కోసం అని ఒక ఫోటో దింపుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే మీ దాకా వస్తాయి నా వీడియోస్ అనేది. నేను చేసే వీడియోస్ అన్నీ వస్తాయి. అయితే నేను వేడివేడిగా పకోడీలు చేసుకున్నాను కదా, అలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. మీకు చూపెట్టాం కదా, మీరు కూడా